శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 12 కుంభరాశి వారికి ఏడిపించే సంఘటన. ఈ వీడియోలో కుంభరాశి వారికి 2025 మార్చి 12న ఏ విధమైన ఏడిపించే సంఘటన మరి ఈ రోజు వీరికి ఎదురు కాబోతున్నాయో, ఎలాంటి సంఘటనలు వీరికి జరగబోతున్నాయో, కలగబోయేటటువంటి శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఈ రాశి వారు ఆరోగ్యానికి, సమయ పాలనకు అత్యధిక ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఎవరైనా పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. రాజకీయంపై ఆసక్తి ఉన్న ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక రాజకీయ అధికారం కూడా రాబోతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ఒక విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగి మీరు ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక అంశంలో ఏడ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలను కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి జాతకులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు, సూచనలు కూడా మీకు ఖచ్చితంగా అందుతాయి. వారి నుంచి సంపూర్ణమైన మద్దతు మీకు అందుతుంది. మీ వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీకు శుభదాయకమైన ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ఈ యొక్క రాశివారు ఆర్థిక పురోగతి కోసం ఈరోజు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా పురోగతి సాధించటానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం ఫలించి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనే చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో విభేదాత్మకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారితో మనస్పర్ధలు వస్తాయి. అది మిమ్మల్ని మానసికంగా కృంగింపచేస్తుంది. అనవసరమైన వాదనలకు, అవసరమైన చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర అస్సలు చర్చించకండి. ఇది మీకు సమస్యలను సృష్టించగలిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చాలా బాగుంటుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా గొడవలు జరిగినట్లయితే ఈ రోజు వారే మీ దగ్గరికి వచ్చి పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యుల మాటల చేత, అలాగే కొన్ని పనుల చేత మీరైతే దుఃఖించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధమైన కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు మిశ్రమంగా ఉండబోతున్నాయి. కానీ ఒక టాపిక్ వల్ల మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. అంటే మానసికంగా కృంగుదలకు లోనయ్యేటటువంటి ఒక టాపిక్ అయితే మీ లైఫ్లో ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. మీరు శివారాధన తప్పకుండా చేసుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి బయటకు తీసుకురమ్మని శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ సమస్యను మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా ఆ శివ భగవానుడు ఆపేస్తాడు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. ఇక ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సూర్య ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పురోగతి కోసం ఆ మహాలక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.